హాయ్ అండి. ఈరోజు మనం ఇంజెక్షన్ మోనోటాక్స్ 1 గ్రామ్ ఇంజెక్షన్ ఎలా లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లోడ్ చేసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. దీంట్లో ఉన్న డ్రగ్ వచ్చేసి సెఫ్ట్రియాక్సోన్ 1000 mg. ఇది జైడిస్ కంపెనీకి చెందింది. దీనితో పాటు మనం ఒక సిరంజ్ కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిని ఎలా లోడ్ చేసుకోవాలో చూద్దాం. దీనిని ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీనిలో 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి డిస్టిల్ వాటర్ 10 ml అండ్ పౌడర్ ఫామ్లో ఉన్న సెఫ్ట్రియాక్సోన్ ఒక వైల్ ఉంటుంది. దీనిపైన కూడా ఒకసారి ఎక్స్పైరీ డేట్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే బయట ప్యాక్లో ఉన్నదానికి వైల్ పైన ఉన్నదానికి అప్పుడప్పుడు డిఫరెన్స్ అనేది వస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు సిరంజిని ఓపెన్ చేయండి. తర్వాత డిస్టిల్ వాటర్ని కూడా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత 10 ml సిరంజ్తో డిస్టిల్ వాటర్ని లోడ్ చేసుకోవాలి. ఇది థర్డ్ జనరేషన్ సెఫ్లోస్పోరిన్ యాంటీబయాటిక్ అండి. ఇది నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది డాక్టర్ అడ్వైస్తో ప్రిస్క్రిప్షన్ తోటేనే వాడాలండి. వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీరు అస్సలు వాడకూడదు. ఇప్పుడు డిస్టిల్ వాటర్ మొత్తం సిరంజ్లోకి వచ్చేసిందండి. ఈ డిస్టిల్ వాటర్ని మనం పౌడర్ ఫామ్లో ఉన్న వైల్లోకి మనం పుష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంటుందండి, పర్లేదు, గట్టిగా పట్టుకొని పుష్ చేయండి. నిదానంగా పుష్ చేయండి. ఇలా పుష్ చేసిన తర్వాత నేను 5 ml ఎయిర్ అనేది నేను సిరంజ్లోకి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు సిరంజ్కి క్యాప్ పెట్టేయండి. ఇప్పుడు వైల్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఈ రెండు చేతుల మధ్య వైల్ని పట్టుకొని బాగా మిక్స్ చేయండి. పౌడరు, డిస్టిల్ వాటర్ రెండు బాగా మిక్స్ అవ్వాలండి. ఇలా బాగా మిక్స్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ మరొకసారి షేక్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు బాగా మిక్స్ అయ్యాయండి. ఇప్పుడు మనం తీసుకున్న 5 ml ఎయిర్ని నేను మరలా వైల్లోకి పుష్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా పుష్ చేశాను అన్నమాట. అంతేనండి. ఇప్పుడు మనం ఇలా సిరంజ్ వదిలేసినా కూడా దాంట్లో నుంచి డ్రగ్ అనేది ఆటోమేటిక్గా మనకి సిరంజ్లోకి వచ్చేస్తుందన్నమాట. ఇది ఓన్లీ తెలియని వాళ్ళ కోసమేనండి నేను ఇలా చూపించేది. ఇది కొత్తగా నేర్చుకునే నర్సింగ్ స్టూడెంట్స్కి కానీ, లేదంటే ఇప్పుడిప్పుడు హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్కి కానీ ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంతేనండి, ఇలా సిరంజ్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి క్యాప్ పెట్టుకోండి. ఇలా క్యాప్ పెట్టుకున్న తర్వాత సిరంజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంట్లో ఎయిర్ బబుల్స్ ఉన్నాయా లేదా అనేది. ఎయిర్ బబుల్స్ ఉంటే అస్సలకి పేషెంట్కి వేయకూడదండి. ఫస్ట్ మనం ఎయిర్ బబుల్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఇంజెక్షన్ లోడ్ చేయడం. దీన్ని ఇంట్రావీనస్ కానీ ఇంట్రామస్కులర్ కానీ మనం వేయచ్చు. ఎక్కువ భాగం మనం ఇంట్రావీనసే వేస్తామండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.